Question number 31, sir. Which section of the Andhra Pradesh Gaming Act, దేంతో రిలేటెడ్ సార్? గేమింగ్ యాక్ట్తో రిలేటెడ్, రైట్, మేక్స్ ప్రొవిజన్ ఫర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ అ పోర్షన్ ఆఫ్ ది ఫైన్ టు ద ఇన్ఫార్మెంట్. సార్ ఏం క్వశ్చన్ ఏంటి సార్? మేకింగ్ పేమెంట్ ఆఫ్ అ పోర్షన్ ఆఫ్ ది ఫైన్ టు ద ఇన్ఫార్మెంట్. సార్ పేమెంట్ ఉంటుంది కదా రిగార్డింగ్ ద ఫైన్, దానిలో ఒక పోర్షన్ ఇన్ఫార్మెంట్కి ఇవ్వాలని ఏ సెక్షన్ మాట్లాడుతుంది? సెక్షన్ నెంబర్ 14 మాట్లాడుతుంది. సింపుల్, ఇన్ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, ఒకసారి చూపిస్తాను మీకు. పేమెంట్ టు ద ఇన్ఫార్మెంట్, రైట్ సార్. పేమెంట్స్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఫైన్ టు ఇన్ఫార్మెంట్స్. 100% క్లియర్ సార్. డూ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్స్? నో, నాట్ ఎట్ ఆల్. వెరీ ఈజీ క్వశ్చన్ సార్. జస్ట్ సెక్షన్ ఒక హెడ్డింగ్ తెలుసుంటే మనకు అయిపోయింది సార్, రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 32 ఏం చెప్తుంది సార్? విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ పీనల్ కోడ్ 1860, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ డిడ్ ద సుప్రీం కోర్ట్ స్ట్రైక్ డౌన్? ఐపీసీలో, వన్ సెకండ్ సార్, ఐపీసీలో ఏ సెక్షన్ని స్ట్రైక్ డౌన్ చేసింది ఎవరు? సుప్రీం కోర్టు. ఇన్ ద కేస్ ఆఫ్ నవ్తేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నవ్తేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉంది కదా సార్, దానిలో ఏ సెక్షన్ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది? ఎవరి ద్వారా? సుప్రీం కోర్ట్ ద్వారా. సెక్షన్ నెంబర్ 377. సెక్షన్ నెంబర్ 377 అన్యాచురల్ అఫెన్సెస్ సార్. మీకు చాలా క్లారిటీగా చెప్పాను సార్. అన్యాచురల్ అఫెన్సెస్, ఎల్జీబీటీ కమ్యూనిటీ, ఎవరికైతే తెలీదో క్లారిటీగా చెప్తున్నాను సార్. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉంది కదా సార్, వాళ్ళతో రిలేటెడ్ సెక్షన్ సార్ ఇది. సెక్షన్ నెంబర్ 377 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ 1860. సి సార్, అబ్బాయిలు లైక్ సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఎంటర్ అవ్వటం, అమ్మాయిలు, లెస్బియన్స్, గే, దాని తర్వాత మ్యారేజ్ జరగడం జరిగింది. చాలా చేంజెస్ వచ్చాయి సార్. సార్ ఇది జనరల్గా అవ్వాలి కూడా సార్. అన్యాచురల్ అఫెన్సెస్ అనేది ఒక పెద్ద విషయం సార్. ఇప్పుడు చూడండి సార్, యూ మైట్ బి అ మేల్ గాయ్ ఆర్ అ ఫీమేల్ గర్ల్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ అవర్ సొసైటీ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆల్సో. వాళ్ళకు కూడా ఒక డిగ్నిటీ ఉండాలి కదా సార్. ఎందుకు సార్ ఈ అన్యాచురల్ అఫెన్సెస్ అని చెప్పి వాళ్ళకు శిక్ష పడాలి? ఇవన్నీ ఎందుకు సార్? లవ్ ఈజ్ జెండర్లెస్ సార్. ట్రై టు అండర్స్టాండ్, లవ్ ఈజ్ జెండర్లెస్. సింపుల్ లాజిక్. సో సెక్షన్ నెంబర్ 377 మీద ఈ కేసు సార్ ఒకసారి చూపిస్తాను. నవ్తేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దాన్ని సెక్షన్ నెంబర్ 377ని స్ట్రైక్ డౌన్ చేసేసారు. దిస్ ద జడ్జ్మెంట్ కాపీ సార్. ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించింది సార్ ఇది జడ్జ్మెంట్ కాపీ. లెట్ మీ షో యూ వెరీ క్లియర్లీ. చాలా పెద్ద కాపీ సార్ ఇది. ఓకే, సెక్షన్ నెంబర్ 377ని అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేయడం జరిగింది. నవ్తేజ్ సింగ్ జోహార్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. లాస్ట్లో కన్క్లూజివ్ పాయింట్ చూపించేస్తాను సార్. యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దిస్, రైట్ సార్. ఒకసారి చదవండి సార్ ఇది. ఇన్ వ్యూ ఆఫ్ ది aforesaid findings, it is declared that in so far as section number 377 criminalizes consensual sexual acts of adults, persons above the age of 18 years who are competent to consent in private, is violative of articles 14, 15 and 19 and 21 of the Constitution of India. సార్ ఏదైతే మనకు 14, 15, 19 and 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి సార్, దాన్ని సెక్షన్ నెంబర్ 377 వచ్చేసరికి వైలేట్ చేస్తుందనేసి దీన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. అన్కాన్స్టిట్యూషనల్ చెప్పడం జరిగింది, రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ సెక్షన్ నెంబర్ 377. సో మీరు అంత గుర్తుపెట్టుకోండి సార్ చాలు. సెక్షన్ నెంబర్ 377 గురించి మాట్లాడారు నవ్తేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. సార్ ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ఇండియా నౌ. సార్ ఇండియాలో కొత్త చట్టాలు ఎందుకు వస్తున్నాయంటే జనాల వల్లనే సార్. జనాలకు ప్రాబ్లమ్స్, జనాలకు ఎక్కువ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి కొత్త చట్టాలు వస్తున్నాయి. అదర్వైజ్ దర్ ఇస్ నో నీడ్ సార్. సింపుల్, రైట్ సార్. చలో క్వశ్చన్ నెంబర్ 33 సార్. ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. Every pleading or other document filed in the court shall bear the date on which signature of the party is fixed, the date of presentation and the date of filing in the court. ఏం చెప్తున్నారు సార్? ఎవ్రీ ప్లీడింగ్ ఉంది సార్, లేకపోతే ఏదన్నా వేరే డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఏదైతే కోర్టులో ఫైల్ చేస్తున్నారో దానిలో డేట్ ఉండాలి, సిగ్నేచర్ ఆఫ్ పార్టీ ఉండాలి, అలానే డేట్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఉండాలి, అలానే డేట్ ఆఫ్ ఫైలింగ్ కూడా ఉండాలి. చూడండి సార్, రూల్ 21 చూడండి. డేట్ ఆఫ్ ప్లీడింగ్. ఎవ్రీ ప్లీడింగ్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఫైల్డ్ ఇన్ అ కోర్ట్ షెల్ బేర్ ద డేట్ ఆన్ విచ్ ద సిగ్నేచర్ ఆఫ్ ది పార్టీస్ ఫిక్స్డ్, ద డేట్ ఆఫ్ ఇట్ ప్రెజెంటేషన్ అండ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ ఫైలింగ్ ఇన్ ద కోర్ట్. సార్ ఈ క్వశ్చన్ సార్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ నో సార్, ఇఫ్ యూ రీడ్ క్వశ్చన్ వెరీ ప్రాపర్లీ దీనికి ఆన్సర్ చేయొచ్చు. కొంచెం సెన్సిబుల్గా మీరు బిహేవ్ చేస్తుంటే దీనికి ఈజీగా ఆన్సర్ పెట్టగలిగే వాళ్ళు మీరు.
దీనికోసం సూపర్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇనఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇఫ్ యూ నో ఇంగ్లీష్ వెల్ బెట్ మేనర్, మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఉండాలి. బట్ వాట్ టు డూ, మెనీ పీపుల్ వెంట్ రాంగ్ సార్. రైట్ సార్. క్వశ్చన్ ఐడి చూసుకోండి సార్, 642. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 34. మళ్ళీ మన హైకోర్టు తప్పు చేసింది. రాంగ్ ఆన్సర్ కదా సార్, రాంగ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది. కొంచెం సార్, సెక్షన్ నెంబర్ 17A ఆఫ్ ది ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 డీల్స్ విత్ అని చెప్పేశారు. ఆన్సర్ ఏమో ఎన్క్రోచ్మెంట్ బై గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆన్ అ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ దేర్ ఎవిక్షన్ అని చెప్పారు. బట్ 17Aలో ఉందా? కాదు, 7Aలో ఉంది ఇది. గ్రూప్ ఆఫ్ పర్సన్ ఎంక్రోచ్ చేస్తున్నాడు ల్యాండ్ని, ఎవరి ల్యాండ్ని? గవర్నమెంట్ ల్యాండ్ని. అండ్ దేర్ ఎవిక్షన్ ఏ సెక్షన్లో మాట్లాడతారు? సెక్షన్ నెంబర్ 7A ఆఫ్ ది ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, నాట్ 17A. క్లరికల్ మిస్టేక్. ఇక్కడ సార్ గారు ఇవన్నీ తీసేసి ఉంటే అయిపోయేది. అంటే అప్పుడప్పుడు మిస్టేక్స్ అయితే సార్. సి సార్, బీయింగ్ ఇన్ లీగల్ ఫెటర్నిటీ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కోర్ట్స్, వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద లీగల్ ఫెటర్నిటీ సార్. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ సార్. బీయింగ్ అన్ అడ్వకేట్స్, ఇఫ్ వీ డోంట్ రెస్పెక్ట్, ఇప్పుడు మన ఫ్యామిలీలో మన పేరెంట్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయటలో ఎందుకు ఇస్తారు సార్? సింపుల్. అలానే పేరెంట్స్ మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయటలో ఎందుకు ఇస్తారు సార్? In the same sense, when you are in this legal fraternity, you should always respect others, sir. Courts, police people, colleague advocates, peer advocates, అక్కడ ఎవరైనా వేరే ఏదైనా స్టాఫ్ ఉన్నారు, జుడిషియల్ స్టాఫ్ ఉన్నారు, లైక్ బెంచ్ క్లర్క్స్, పియోన్స్, ఎవ్రీ వన్ వీ షుడ్ రెస్పెక్ట్ సార్. సో దిస్ ఇస్ మై అడ్వైస్ సార్. రెస్ట్ ఈజ్ అప్ టు యూ వెదర్ యూ ఫాలో ఆర్ నాట్. ఓకే, సో దీనికి మీకు ఎక్స్ట్రా మార్క్స్, ఫ్రీ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి, పడతాయి కూడా. ఓకే, డోంట్ వరీ. చలో క్వశ్చన్ నెంబర్ 35 సార్. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 20C ఆఫ్ ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 20C, a suit filed under the provisions of this act shall be disposed of by the court. ఏదైనా సూట్ ఫైల్ చేస్తే అది కోర్టు ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో, విద్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ డాష్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది సర్వీస్ ఆఫ్ సమ్మన్ టు ద డిఫెండెంట్, డిఫెండెంట్కి సమ్మన్స్ ఇచ్చిన తర్వాత నుంచి ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో కేస్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలి, సూట్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలి అని అడిగారు సార్. అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 20C ఆఫ్ ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. రైట్ సార్. విత్ ఇన్ 12 months. సెక్షన్ నెంబర్ 20C, ఎక్స్పీడియస్ డిస్పోజల్ ఆఫ్ సూట్స్, తొందరగా చేయాలి కదా. A suit filed under the provisions of this act shall be disposed of by the court within a period of what, sir? 1 second, sir. Within a period of what, sir? 12 months, sir, from the date of service of summons to the defendant. Right, sir? So 12 months and gurtupettukondi. Right, sir? Hope I am clear with this. Have some patience, sir. అయిపోతుంది, డోంట్ వరీ. ఇది మీ బెనిఫిట్ కోసమే. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 36 సార్. ద ప్రొవిజన్ ఫర్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్. హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ హూమ్, సార్? అరెస్టెడ్ పర్సన్ ఒక హెల్త్ అండ్ సేఫ్టీ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ వై డాష్ ఇన్ ద ఇయర్, డాష్ సెక్షన్, డాష్ ఇన్ ద ఇయర్. ఏ సెక్షన్ సార్? సెక్షన్ నెంబర్ 55A. 55A గుర్తున్నా కానీ సరిపోయేది సార్, మీకు ఇయర్ గుర్తు లేకపోయినా కానీ సరిపోయేది. సో సెక్షన్ నెంబర్ 55A గుర్తున్న వాళ్ళైతే సూపర్. చూడండి, హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్. ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ది పర్సన్ హ్యావింగ్ ద కస్టడీ of an accused to take reasonable care of the health and safety of the accused. Simple. ఏ ఇయర్లో? It is inserted by Code of Criminal Procedure Amendment Act 2008 only. Right, sir? Hope I am clear with this. So, what, sir? Health and safety of the person who has been arrested. Arrested person ఒక హెల్త్ అండ్ సేఫ్టీ గురించి కూడా ఇన్సర్ట్ చేశారు సెక్షన్ నెంబర్ 55A. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 37. As per Andhra Pradesh Gaming Act 1974 as amended, offences under the act are cognizable and non-bailable. ఎక్కడ చెప్పారు సార్? గేమింగ్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఒఫెన్సెస్ ఉన్నాయో, వన్స్ అగైన్ సార్, ఏదైతే ఒఫెన్సెస్ ఉన్నాయో దోస్ ఆర్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. సింపుల్ సార్. గేమింగ్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఒఫెన్సెస్ ఉన్నాయో దోస్ ఆర్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. ఓకే, హోప్ ఐఎమ్ క్లియర్. సెక్షన్ చూడండి, సెక్షన్ నెంబర్ 5. offences are cognizable and non-bailable. Every offense under this act, every goddamn offense under this act is cognizable and non-bailable. Cognizable and non-bailable. Right, sir? ఏంటి సార్? గేమింగ్ యాక్ట్. రైట్ సార్. చలో నెక్స్ట్ క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 38. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 142. ఇదైతే డెడ్ ఈజీ క్వశ్చన్ సార్. ఇదైతే మీరు చెప్పొచ్చు సార్ నాకు రాదనేసి.
మీరు కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసి ఉండాలి మ్యాండేటరీగా, రైట్ సార్. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 142 ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881, నో కోర్ట్ షాల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎనీ ఒఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 138 ఎక్సెప్ట్ అపాన్ కంప్లైంట్ ఇన్ రైటింగ్ మేడ్ బై ద పేయీ ఆర్ యాజ్ ద కేస్ మే బి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. చూడండి సార్, సెక్షన్ నెంబర్ 142 కాగ్నిజెన్స్ ఆఫ్ ఒఫెన్సెస్. నో కోర్ట్ షాల్ టేక్ కాగ్నిజెన్స్, ఏ కోర్టు కూడా కాగ్నిజెన్స్ తీసుకోకూడదు ఆఫ్ ఎనీ ఒఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 138. ఏ కోర్టు కూడా కాగ్నిజెన్స్ తీసుకోకూడదు యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 138 అన్లెస్ ఎక్సెప్ట్ అపాన్ అ కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఉంటే అప్పుడు తీసుకోవచ్చు కాగ్నిజెన్స్, లేకపోతే తీసుకోడు. మేడ్ బై ద పేయీ ఆర్ యాజ్ ద కేస్ మే బి ద హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ది చెక్. సింపుల్. కంప్లైంట్ చేస్తుంటే కాగ్నిజెన్స్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. సింపుల్. 100% మ్యాచ్. క్లారిటీగా మ్యాచ్ చేసుకొని చూసుకోండి. 100% మ్యాచ్ అయిపోతుంది. సెక్షన్ నెంబర్ 142. క్వశ్చన్ ఐడి 687. కొన్ని వాటికి చెప్పట్లేదు సార్, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సార్. అప్పుడప్పుడు ఇలా వెళ్తున్నాం కదా సార్, సో క్వశ్చన్ ఐడి మీరు చూసుకోవచ్చు, రైట్ సార్. లేకపోతే నేను పీడిఎఫ్ కాపీ ఇస్తున్నాను కదా సార్, మీరు ఎందుకు సార్ అంత వరీ అవుతారు? ఐ విల్ గివ్ యూ సార్ పీడిఎఫ్ కాపీ, డోంట్ వరీ. యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 2D ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 కంప్లైంట్ గురించి మాట్లాడుతుంది. డెడ్ అంటే డెడ్ ఈజీ క్వశ్చన్ సార్ ఇదైతే. చూడండి సార్, కంప్లైంట్ మీన్స్ ఎనీ అలిగేషన్ మేడ్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు అ మెజిస్ట్రేట్. సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కోసం పోలీస్కి వెళ్తాము, కంప్లైంట్ కోసం ఎవరి దగ్గరికి వెళ్తాం సార్? మెజిస్ట్రేట్ గారి దగ్గరికి సార్ వెళ్ళేది. వెరీ సింపుల్ నో సార్, వెరీ డ్యామ్ సింపుల్. ఓకే, విత్ అ వ్యూ టు హిస్ టేకింగ్ యాక్షన్ అండర్ ద కోర్ట్ దట్ సమ్ పర్సన్ వెదర్ నోన్ ఆర్ అన్నోన్ హ్యాస్ కమిటెడ్ అన్ ఆఫెన్స్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ అ పోలీస్ రిపోర్ట్. సింపుల్ సార్, మెజిస్ట్రేట్ గారికి చేస్తారు సార్. కంప్లైంట్ మీన్స్ ఎనీ అలిగేషన్ మేడ్ ఓరలీ ఆన్ రైటింగ్. కంప్లైంట్ మీన్స్ ఎనీ అలిగేషన్ మేడ్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు అ మెజిస్ట్రేట్ ఓన్లీ. ఓకేనా సార్? సో చూడండి సార్, కంప్లైంట్ చూపించేస్తున్నాను. కంప్లైంట్ మీన్స్ ఎనీ అలిగేషన్ మేడ్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్ టు అ మెజిస్ట్రేట్ గారికి చేసేదే కంప్లైంట్. పోలీస్ వాళ్ళకి చేస్తే ఎఫ్ఐఆర్ కదా సార్, రైట్ సార్. చలో, క్వశ్చన్ నెంబర్ 40 సార్. విచ్ చాప్టర్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 డీల్స్ విత్ ద ఇన్ఫర్మేషన్ టు పోలీస్ అండ్ దేర్ పవర్స్ టు ఇన్వెస్టిగేట్? విచ్ చాప్టర్? సెక్షన్ కాదు ఇక్కడ, చాప్టర్ of the CRPC. Which chapter of CRPC deals with the information to police and their powers to magistrate and their powers to investigate, information to the police and their powers to investigate. సార్ కొంచెం ఫనీగా ఉంటుందని నాది పోలీస్ పిక్చర్ పెట్టేశాను. ఐఎమ్ నాట్ పోలీస్ సార్, ఐఎమ్ ఎన్ అడ్వకేట్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ బికాస్ ఇన్ ఫ్యూచర్ సర్కమ్స్టాన్సెస్ ఏంది యూనిఫామ్ దిగేసి ఫోటో తీసేసారనుకుంటారేమో. దట్స్ నాట్ ద స్టోరీ సార్. ఓకే, సో చాప్టర్ నెంబర్ 12 సార్. చూడండి సార్, చాప్టర్ నెంబర్ 12 టాక్స్ అబౌట్ ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్ అండ్ దేర్ పవర్స్ టు ఇన్వెస్టిగేట్ సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. చాలా క్లారిటీగా చెప్పాను సార్, క్లాసెస్లో కూడా కొంచెం గుర్తొస్తుంది అనుకుంటున్నాను. క్వశ్చన్ ఐడి సార్ లాస్ట్లో 661, రైట్ సార్. చలో 40 క్వశ్చన్ ఆల్సో వీఆర్ డన్ సార్.